హాయ్ ఫ్రెండ్స్, శ్రీ మాత్రే నమః, శ్రీ వారాహి దేవి నమః. ఈ మంత్రాన్ని జపిస్తే ఏ మంత్రమైనా తొందరగా సిద్ధిస్తుందట. అలాగే స్వప్న వారాహి మంత్రం చేస్తే కలలో దేవి కనిపించి సాధకుని ప్రశ్నలకు జవాబిస్తుందట. దుస్వప్నాలని కూడా రాకుండా ఈ శక్తి కాపాడుతుందని నమ్ముతారు. చిన్నపిల్లలకు ఈ మంత్రంతో విభూది పెడితే పీడకలలు రావంటారు. ఈ మంత్రాన్ని 108 సార్లు లేదా 1008 సార్లు పఠిస్తే అనుకున్న కార్యం ఫలిస్తుంది. నమ్మకంతో చేయాలి. ఉపదేశం లేని వారు అమ్మవారిని గురువుగా భావించి మంత్రజపం చేసుకోండి. ఈ మంత్రం జపం చేయాలంటే కొన్ని నియమాలు ఉంటాయి. ఆ నియమాలు ఏమిటి అంటే, సాయంత్రం సంధ్యాకాలం తర్వాత కానీ చీకటి అయ్యాక కానీ స్నానం చేసి వినాయకుడికి నమస్కారం చేసి మీకు ఉన్న సమస్య ఏంటో వారాహి మాతను తలుచుకొని మీరు శుభ్రంగా ఉన్న ప్రాంతాలలో ఎక్కడైనా కూర్చొని చేయవచ్చు. నిద్రపోయే పడకలపైన కూర్చొని చేయకూడదు. మైలు ఉన్న వారిని ముట్టుకొని చేయకూడదు. మైలు ఉన్న స్త్రీలు చేయకూడదు. మనసు పెట్టి చేయాలి. ఏకాగ్రతగా ఉండాలి. వారానికి మీకే మార్పు తెలుస్తుంది. మీకు పడాల్సిన బాధ సమయం 80% తగ్గుతుంది. అంటే సంవత్సరం రోజులు పడాల్సిన కష్టాన్ని 2 నెలలకు ఇంకా తక్కువ సమయానికి తగ్గుతుంది. అది కర్మ ఫలితం కాబట్టి అనుభవించాలి. కానీ తక్కువ సమయంలో చిన్నవాటితో పోతుంది. తట్టుకునే శక్తి వస్తుంది. ఇంకో తప్పు మన వల్ల జరగకుండా ఆ తల్లి కాపాడుతుంది. పరిహారం అనేది విపరీతంగా ఉన్న బాధ నుండి ఉపశమనం పొందడానికి, తక్కువ సమయంలో సమస్య తిరగడానికి, అంతేకాని మీ కర్మ ఫలితాన్ని అనుభవించక తప్పదు.